వెల్కమ్ బ్యాక్ టు మూవీ అండ్ తెలుగు. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. డిస్క్లైమర్ అండి, ఈ వీడియోలో 2024 లో వచ్చిన స్టార్ హీరోల కోసం మాత్రమే మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే చిన్న హీరోల గురించి చెప్తే మీరు ఎలాగా చూడరు, అది మ్యాటర్. సో 2024 లో స్టార్ హీరోల సినిమా రిలీజ్ అయ్యాయి. కొన్ని గాల్లో ఎగిరాయి, కొన్ని హిట్ అయ్యాయి. సో బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్లా పడ్డ హీరోలు ఉన్నారు, కాళ్ళు ఎగరేసిన హీరోలు కూడా ఉన్నారు. సో ఈ సంవత్సరం ఏ హీరో ఎలా పర్ఫార్మ్ చేశాడు, ఏ సినిమా ఎలా పర్ఫార్మ్ చేసింది, చిన్న డిస్కషన్. లెట్స్ బిగిన్ ద షో. సో 2024 లో న్యూ ఇయర్ రాగానే సంక్రాంతికి 3 సినిమాలు వచ్చాయండి. గుంటూరు కారం, వెంకటేష్ సైందవ్, నాగమామ, నాసామి, రంగా. సో ఇందులో గుంటూరు కారం ఎలా ఉందంటే కొట్టాడు, డైరెక్ట్ గా నోట్లో గొడ్డు కారం కొట్టాడండి. సింపుల్ గా చెప్పాలంటే ఈ సినిమాతోనే గురూజీ మీద ఉన్న నమ్మకం అయితే పోయింది. ఈ సినిమాలో మన బాబు ద బిల్డర్ అయితే పని ఉన్నా లేకపోయినా జీప్ వేసుకొని గుంటూరు వెళ్తుంటాడు. బాబు గారు, మీరు జీప్ వేసుకొని అన్నిసార్లు గుంటూరు వెళ్ళి వస్తుంటే ఎంత ఫ్యూయల్ ఖర్చు, ఎంత డీజిల్ ఖర్చు, మీ ప్రొడ్యూసర్ చేత డీజిల్ కోసం బాగా ఖర్చు పెట్టించారండి. అట్లీస్ట్ సినిమా డీజిల్ ఖర్చు అయినా కలెక్ట్ చేసిందా అంటే సినిమాకి 132 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ అయిందండి. తిరిగి వచ్చింది మాత్రం అరౌండ్ 112 కోట్లు, అంటే 21 కోట్లు బొక్క వచ్చింది. దీని తర్వాత సైందవ్ రిలీజ్ అయింది. అసలు సైందవ్ సినిమా ఎలా ఉందంటే బార్బెల్ పిచ్ మీటింగ్ సుశాంత్ అన్నాడు, ఎక్స్పెక్టేషన్ ఇస్ మదర్ ఆఫ్ ఆల్ ఫ్రస్ట్రేషన్ అని. సైందవ్ మూవీ అలానే ఉంటదండి. సినిమాలో ఒక ఇంటెన్షన్ ఉంటది, కానీ లాస్ట్ లో బిస్కెట్ అవుద్ది. ఒక పక్క మాఫియా వందల కోట్లు అది ఇది అంటారు, కానీ సినిమా ఎంత చీప్ క్వాలిటీగా తీసారంటే ఒక సీన్ లో ఈ డాన్లందరూ కలిపి ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారు. ఆ సెటప్ అంతా కూడా చాలా చీప్ గా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ డాన్లందరూ వరుసగా నించుంటారు. వాళ్ళని చూస్తుంటే మీరు డాన్లా అసలు బట్టలు కూడా సరిగా లేవు కదరా మీకు అని అనిపిస్తుందండి. ఆ డాన్లు వేసుకునే బ్లేజర్లు గానీ, ఆ కాస్ట్యూమ్స్ గానీ. సో సినిమా అయితే బిస్కెట్ అయింది. టోటల్ గా 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది ఈ సైందవ్ మూవీ. లాస్ ఒక 15 కోట్లు వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. నెక్స్ట్ నాగమామ, నాసామి, రంగా. సినిమా ఎలా ఉంటదంటే సినిమా చూస్తున్నప్పుడు ఏమనిపించదు, అంటే సినిమా చూసినా ఒకటే ఫీలింగ్, చూడకపోయినా ఒకటే ఫీలింగ్. అలాగని బోర్ కూడా కొట్టదు. సింపుల్ గా చెప్పాలంటే టైం పాస్ మూవీ అంతే అండి. ఈ సినిమా గురించి చెప్పడానికి ఇంకేం లేదు. సో సినిమా అయితే 18 కోట్ల బిజినెస్ చేసింది, ఒక 2-3 కోట్ల ప్రాఫిట్ కూడా వచ్చింది. తర్వాత రవితేజ గారి ఏగల్ అండ్ మిస్టర్ బచ్చన్ సినిమాలు. సో ఫస్ట్ ఏగల్ ఎలా ఉందంటే సినిమా మామూలు లేక ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సినిమాలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఒక ఊరు వెళ్ళి ఆ హీరో ఎవడు, అసలు ఆడి కథ ఏంటి అని ఒకటి అడుగుతుంటది. ఆడి చెప్పింది మొత్తం విన్నాక మళ్ళీ తర్వాత రోజు ఇంకోటి దగ్గరికి వెళ్ళిద్ది. ఆ తర్వాత ఏమైంది అని అడుగుద్ది. అది మనం వినలేమండి. సో చాలా సినిమాలు బిక్స్ చేసి అయితే ఈ సినిమా కొట్టారు. ఈ సినిమా కూడా ఎగిరింది. సినిమాకైతే 21 కోట్లు బిజినెస్ అయింది, ఒక 5-6 కోట్లు లాస్ కూడా వచ్చింది. ఇక మిస్టర్ బచ్చన్ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. ఏం చెప్తామండి ఈ సినిమా గురించి. ఫ్లాప్ అయిన సినిమాకి సక్సెస్ మీట్ పెట్టారండి. నాకు తెలిసి ఈ సినిమాతోనే అనుకుంటా ఫ్లాప్ అయిన సినిమాకి కూడా సక్సెస్ మీట్లు పెట్టడం స్టార్ట్ చేసింది. సో ఓవరాల్ గా 2024 ఫస్ట్ హాఫ్ అంతా ఇలానే సంకనాకపోయింది అనమాట. 2024 సెకండ్ హాఫ్ లో మాత్రం కల్కి వచ్చింది, కలెక్షన్లు కుమ్మింది. సో ఇయర్ ఫస్ట్ హాఫ్ లో కడుపు మార్చుకొని ఆకలితో ఉన్న వాళ్ళందరూ కూడా కల్కి అయితే ఫుల్ మీల్స్ పెట్టింది, ఆకలి తీర్చింది. సినిమా అయితే టోటల్ గా 1200 కోట్లు కలెక్ట్ చేసిందండి. సో ఇందులో ప్రభాస్ గారు భైరవ, ముఖ్యంగా కర్ణుడి క్యారెక్టర్ అయితే చింపేశారండి. సో కల్కి తర్వాత దేవర. సో సినిమా ఎలా ఉంటదంటే ఏదో పెద్ద ఆయనలా కనబడుతున్నాడు కదా, ఇతి కోసం ఈ ముసలాయి నీళ్ళు అడిగితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తారు అని అజయ్ పాప నీళ్ళు అడుగుతాడు. సో మతిపోయిన ముసలాడు యతి కోసం చెప్పడం మనిషి దేవరా గురించి చెప్పడం మొదలెడతాడు. సో ఒక పాదఘట్టం, ఒక సముద్ర మట్టం, చివరాఖరికి నేల మట్టం, అలా ఉంటది సినిమా. సో సినిమాకి అయితే 500 కోట్లు వచ్చాయి, అది దేవర మ్యాటర్. నెక్స్ట్ పుష్ప 2 అండి. సినిమా అయితే యావరేజ్ గా ఉంటది, కానీ కలెక్షన్లు అయితే బేభత్సంగా వచ్చాయి. యాజ్ ఆఫ్ నౌ 1000 crores అయితే కలెక్ట్ చేసింది. సో పుష్ప 2 కలెక్షన్స్ ఎలా ఉంటాయంటే ఈ రోజు 500 కోట్ల పోస్టర్ వేస్తారు, వెంటనే రేపటికి 700 కోట్ల పోస్టర్ వచ్చేస్తుంది. తర్వాత రోజు 900 కోట్లు, ఇప్పుడు 1000 కోట్లు, అది మ్యాటర్. సో కలెక్షన్ల పరంగా చూస్తే 2024 లో మన భైరవ, పుష్పరాజు రఫ్ ఆడించారండి. ఇది ఈ రోజు వీడియో. మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.